ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది కాదురా, ఇంత సడన్ గా నువ్వు ఇప్పుడు పూజ ఎందుకు చేస్తున్నావని. ఇవాళ నుంచి ఎగ్జామ్స్ కదా మమ్మీ, ఫెయిల్ అవ్వాలని. బావగారు అదే ఎగ్జామ్స్ లో నేను పాస్ అవ్వాలని, ర్యాంక్ రావాలని దేవుడికి పూజ చేస్తున్నాను. శ్రద్ధగా చదువుకుంటే ఏ పూజలు చేయకపోయినా ఎవరికి దండాలు పెట్టకపోయినా పాస్ అవుతారా? అవునా? ఆ, అంటే చదవకపోతే పాస్ అవ్వరు కదా నాన్న? ఆబ్వియస్లీ. రా చంటి, నువ్వు చదివావా? అక్షిత, మరి నువ్వు? చదివాను బావగారు. అయితే నువ్వు కూడా పాస్ అయిపోతావు. మేడం గారు, మరి తమర సంగతి ఏంటి? పాపం అది చదవలేదురా. యా? నా బుక్ ఎవరో పాడు చేశారు. ఆ, అవునా? ఎవరా పనిచేసింది? అదెవరో తెలిస్తే దీంతోనే వాళ్ళ తోలు ఒలిపించేసేదన్రా. అయితే వాళ్ళ ఎగ్జామ్స్ లో నువ్వు క్వశ్చన్ పేపర్ చూసి దిక్కులు చూడడమే అన్నమాట. గుండు సున్నానే నీకు. నాకేం గుండు సున్నా రాదు, నేను ఎలాగైనా రాస్తాను. ఏంటి రాసేది? నాలుగు మీద రోడ్డు పచ్చడి రాసుకోవాలి. ఎందుకురా దాన్ని అలా ఏడిపిస్తావ్? ఒరేయ్, పల్లవి లాంటి మంచి అమ్మాయిని ఏడిపిస్తే చివరికి నువ్వే ఏడుస్తావు, అది గుర్తుంచుకో. సరే సరే, త్వరగా రెడీ అవ్వండి, ఇవాళ ఎగ్జామ్స్ కుమ్మేయాలి. ఒరే, ఏంట్రా బుక్స్ ఎవరో పాడు చేశారంటుందేంటి? అది ఎవరో కాదమ్మా, ఆ పని చేసింది శ్రీ 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 నేనే. నువ్వారా? అవునక్క, లేకపోతే ఈవిడ గారికి ఎగ్జామ్స్ ఉన్నాయి, బాగా చదవాలి, ర్యాంకు కొట్టేయాలని బిల్డప్ ఇచ్చింది. అందుకే చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాను. కాలేజ్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ ముందేసుకొని తల బాదుకుంటుంది అంతే. ఆ రియాక్షన్ ని నేను కళ్ళారా చూడాలి. వస్తాను. చించేస్తున్నావేంటి? ఎగ్జామ్ కి ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాను. అంటే స్లిప్పులు పెడుతున్నావా? అంతే కదా. అయితే చదవలేదా? చదివాను, కానీ బుర్రకెక్కలేదు. కానీ దొరికిపోతే ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పటి వరకు ఎన్ని ఎగ్జామ్స్ రాయలేదు, ప్రతిసారి మనది ఇదే ప్యాటర్న్ కదా. హాయ్ అక్షిత. హాయ్ బోనా. హాయ్. ఏంటి చరణ్ అంత కూల్ గా ఉన్నావు? కూల్గా లేకపోతే టెన్షన్ పడమంటావా? దేనికి టెన్షన్ పడాలి? అంటే ఇవాళ ఎగ్జామ్ కదా. అది మీకు, నాకు కాదు. ఎగ్జామ్ రాయడా ఏంటి? నేను ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ అయిపోయాను. ఆల్ సబ్జెక్ట్స్ నా 4 కింద ఉన్నాయి. అంటే స్లిప్పులు 4 కింద పెట్టావా? స్లిప్లేంటి? అదే 4 కింద ఉన్నాయంటున్నావు కదా. 4 కింద ఉన్నాయంటే అంతా బాగా ప్రిపేర్ అయిపోయానని అర్థం. ఏంటి పల్లవి టెన్షన్ పడుతున్నావు? నువ్వు బానే చదువుతావు కదా. అది ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వలేదు. ఏమైంది? నా బుక్స్ డ్యామేజ్ అయిపోయాయి. రాత్రంతా అదే డిస్టర్బెన్స్. సరే, వింటున్నారుగా, బుక్స్ డ్యామేజ్ అయిపోయాయని ప్రిపేర్ అవ్వలేదంట. బాగా అయింది. బాగా అవ్వడం కాదు, ఆ పని చేసింది మా బావగారే. రాత్రి భలే దెబ్బ కొట్టారు బావగారు.
పల్లవి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. టెన్షన్ ఏం లేదు. అయితే రాత్రంతా బాగా ప్రిపేర్ అయిపోయావా? లేదు, నా బుక్స్ డ్యామేజ్ అయిపోయాయి. అయ్యో అవునా, మరి ఇప్పుడు ఎలాగా? ర్యాంకు కొడతానన్నావు. సర్లే, కావాలంటే నా ఆన్సర్ షీట్ చూపిస్తూ ఉంటాను, కాపీ కొట్టి పాస్ అయిపోదు గాని. ఏం అవసరం లేదు. సరే, ఆఫర్ ఇచ్చాను, తీసుకుంటే తీసుకున్నావు, లేకపోతే లేదు. అవును, ఆ చంటిగాడేడి? రే రే రే, ఏం చేస్తున్నావురా? అరటి పళ్ళు తింటున్నా అన్నయ్య. ఇక్కడికి వచ్చిన తిండేనా? కాసేపట్లో ఎగ్జామ్ పెట్టుకుని. ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అరటి పళ్ళు తింటున్నా. ఎగ్జామ్ ఉంటే ఎవరైనా ప్రిపేర్ అవుతారు, అరటి పళ్ళు తినడం ఏంటి? అంటే అరటి పళ్ళు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుందని, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు దడదడలు ఆడించొచ్చని మన లెక్చర్ గారు చెప్పారు. అందుకే అరటి పళ్ళు తింటున్నా. ఒరే, ఆయన అరటిపళ్ళు తింటే ఎనర్జెటిక్ గా ఉంటారని తినమనుంటారా? మ్మ్. అది చదువు ఉన్న వాళ్ళకి. కొంతమంది ఉంటారు తిండిబోతులు, అదే పని మీద ఉంటారు. ఏంటి, నన్నే కదా అంటున్నావు తిండిపోతని? అబ్బే, నీకు అసలు తినడం తెలుసా ఏంటి? ఏదో పిచ్చుకు తిన్నట్టు ఇంత తింటావు. ఎప్పుడు నా మీద పడి ఏడుస్తాడు. ఛ! ఏయ్, వెళ్ళి నాకు మంచినీళ్ళు తీసుకురా. నేను తీసుకొస్తా చరణ్. వాగు. ఏయ్, నిన్నే మంచినీళ్ళు తీసుకొని రా. నేను నీకు మంచినీళ్ళు తీసుకురావడం ఏంటి? తీసుకురా అని చెప్తున్నాను. నేను ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి. నీకు ఎగ్జామ్ ఎక్కువ, నేను ఎక్కువ? ఆ, కాబోయే భర్తగా చెప్తున్నాను, వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని రా. అవునా? అయితే ఇప్పుడే తీసుకొస్తాను. ఏంటి చరణ్, కాబోయే భర్త నువ్వని ఒప్పేసుకుంటున్నావు? ఊరికే అది బుక్ తీసి ప్రిపేర్ అయిపోతుంది కదా, చెడగొట్టడం కోసం. టైం అయ్యే వరకు టైం పాస్ చేయిద్దామని చెప్పి కావాలనే చెప్పాను. రే అన్నయ్య, తప్పురా. మాకు తెలుసులే, నువ్వు తిను. ఇదిగో మంచినీళ్ళు. అబ్బా, చాలా బాగున్నాయి. ఇంకో గ్లాస్ పట్టుకురా. మ్మ్.